పెట్టుంటే అప్పుడు ఇచ్చేవారా? రాత్రికొచ్చి సగం పట్టుకుపోయిండేవాళ్ళం. మిగతాది ఇన్కమ్ ట్యాక్స్ అప్పగించేవాళ్ళం. ఏమిటయ్యా ఇది? ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం. అందరికీ నమస్కారం. మీ గ్రామంలో ఉన్న పూరి గుడిసెలని తీసేసి పక్కా ఇళ్లు కట్టిస్తాం. పాఠశాలలు కట్టి మీ పిల్లలందరికీ చదువు చెప్పిస్తాం, అన్నం పెడతాం. ఇక్కడున్న బంజరు భూముల్ని పంట పొలాలుగా మార్చి నీటి వసతి కల్పిస్తాం. మీరు చేయాల్సిన పనుల్లా ఒక్కటే, వ్యవసాయం చేసి ఈ గ్రామాన్ని పచ్చగా మార్చడం. నేను చెప్పినట్టు చేస్తే 1 సంవత్సరంలో ఇలా ఉన్న మీ గ్రామం ఇలా మారుతుంది. ఎవరు చోటుకొచ్చి ఎవరిని అడిగి పథకం వేస్తాడో? మంచి చెయ్యటానికి ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. ఇది సర్కారు వారి స్థలం. దీనికి తహసీల్దారు, విఓ, కామందు అని మా అందరి పర్మిషన్ కావాలి. ఏ పనైనా పూర్తి చేయడానికి రమ్మంటే ఎవ్వరూ రారు. ఆపటానికి మాత్రం అందరూ కరెక్ట్ గా వస్తారని నాకు బాగా తెలుసు. అప్లికేషన్లు సిద్ధంగా ఉన్నాయి. సంతకాలు పెట్టి ఛార్జెస్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి. మేము దీనికి ఒప్పుకోం. ఇలా చూడండి, మంచి జరగాలని కోరుకునే వాళ్ళు సంతకాలు పెట్టండి. కాదనుకునే వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఇదిగో, మేమెందుకు ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయాలి? రే ముద్దు, ఆఫీస్ రూమ్ లోనే ఉంటుందిరా మ్యాటర్ అంతా. రండి రారండి రారండి రండి. ఆఫీస్ రూమ్ మిమ్మల్ని ఆనందంగా ఆహ్వానిస్తోంది. సంతోషం. వెళ్ళండి. ఇక్కడ ప్లే గ్రౌండ్, ఇక్కడ హాస్పిటల్, తర్వాత ఈ పార్క్ చూడండి. అయ్యా, మీరు చెప్పినట్టే మేం చేస్తాం. తహసీల్దార్, ఉన్నానయ్యా. కామందు, తీయరా బండి. శివాజీ, ఈ జిల్లాలో ఉన్న నిశానీల దగ్గర నుంచి పిహెచ్డి చదివిన వాళ్ళ దాకా నిరుద్యోగులు మొత్తం వచ్చారు. ఇక నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీద సంతకం చేయడం ఒక్కటే బాకీ. ఎవడైనా ఉద్యోగం ఆర్డర్ తీసుకుంటే నీ తల్లి నరికేస్తా. అయినా మా ఊరోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి నువ్వెవరు అయ్యా? బాస్, బ్యాచిలర్ ఆఫ్ సోషల్ సర్వీస్. అబ్బో, మరి ఎమ్మెల్యేగా మేమెందుకున్నట్టు, మా పార్టీ ఎందుకున్నట్టు? ఎమ్మెల్యే గారు, ఊరికే టెన్షన్ అవ్వకండి. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది ముందే ఉండాలి. రండి రారండి రండి. కాఫీ టిఫిన్ ఉంటాయిగా, మీల్సే పెడతారు. వెళ్ళండి వెళ్ళండి. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. అమ్మయ్య, ఆఫీసులో కూర్చుని బాగా ఆలోచించాం బాస్. మంచి చేయడానికి పదవే కావాలా, మంచి మనసుంటే చాలు. ఇది మీ ఏరియా, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాస్. బాస్, ఏమనుకోకపోతే కొంచెం కూర్చుంటా ప్లీజ్. థ్యాంక్ యూ. ఏమైందయ్యా? మేకు తించారా? తీయటం మర్చిపోయారు.
అందరినీ బెయిల్ మీద బయటకు తీసుకొచ్చేసరికి ప్రాణం పోయినంత పని అయిందండి. ఉన్న బ్లాక్ మనీ అంతా పోయింది. ఎలక్షన్ వస్తే ఇప్పుడు ఎవరి దగ్గర ఒక చిల్లి గవ్వలేదు. ఏమండి, వాడేదో వాడి పాటికి ఒక కాలేజీ కట్టుకుని వెళ్ళిపోయేవాడు. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి సూపర్ స్టార్ ని చేశారు. ఇప్పుడేమో వాడు ఊరూరా కాలేజీలు ఓపెన్ చేస్తున్నాడు. రోడ్లు వేస్తున్నాడు, నీళ్లు తెప్పిస్తున్నాడు. మంత్రి మండలిలాగా ఒక్కొక్క శాఖకి ఎక్స్పర్ట్ టీంను పెట్టుకుని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. వదిలితే సీఎం అయిపోయేలా ఉన్నాడు. శత్రువులు ఎక్కడి నుంచో పుట్టుకురారండి, మనమే పుట్టిస్తున్నాం. రే వేణు, వాడిని లేపే. లేపేసే వాళ్ళంతా ఇప్పుడు ఆడి దగ్గర ఉన్నారు. కనీసం వాడిని లోపలితో ఇవ్వయ్యా. కుదరదండి. ఆ డబ్బు మొత్తాన్ని ఎక్కడో భద్రం చేసి లూప్ హోల్ లేకుండా చేసేశాడు. చట్ట ప్రకారం వాడిని ఏం చేయడానికి కుదరదండి. రే ఏదో ఒకటి చేయవయ్యా. గవర్నమెంట్ నీ చేతిలోనేగా ఉంది. వాడి చేతిలో ఆఫీసు రూమ్ ఉంది. ఎవరు వెళ్ళినా సోప్ పెట్టి సాఫ్ చేస్తున్నాడు. పబ్లిక్ కి మంచి చేయడానికి కారణంగా వాళ్ళెవరూ మన కోఆపరేట్ చేయడం లేదు. వాడికి ఫుల్ సపోర్ట్. అందాక ఎందుకు నా ఆఫీసులో లేదు, నా కేబుల్ కనెక్షన్స్ అన్ని కెలికేసిపోయాడు. ఇటు పోయేది అటు పోతుంది. అయితే మీరు కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు శాంతం పోతుంది. వాడు మనం ఏం చేయలేకపోతున్నామే. వాడి వీక్ పాయింట్ ఏమిటి? ప్రేమను పంచుతూ పెంచుకోవడమే పెళ్లికి పరమార్థం. పిల్లా పాపలతో ఆదర్శ దంపతులై కలకాలం వర్ధిల్లండి. మమ్మల్ని ఆశీర్వదించండి. ఎంతటి వారైనా విధిని మార్చలేరు. ఎందుకైనా ఒకసారి తిరునల్లాలోని శనిని దర్శించి శని ప్రీతి జరిపించు. దోషం కొంత తగ్గచ్చు. ఇదేంటి మొదటి రాత్రి అది మొహం అలా పెట్టుకూర్చున్నావు? జ్యోతిష్కుని చూసినప్పటి నుంచి మనసు అదోలా ఉందండి. నాకెందుకు భయంగా ఉంది. ముందు మనం తిరునల్లారు వెళ్ళొద్దామండి. అయ్యో, ఇంకా నువ్వు దాన్నే తలుచుకోకు. ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మనం సంతోషంగా ఉండాలి. ఎలా ఉందాం? ఎలా ఉందాం? అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంపుగా, సొంపుగా, కన్నుల విందుగా.